వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమిలీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య. కల్తీ లడ్డు తిని ఎవరైనా చనిపోయారా? లడ్డు బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు, సీఎం కీలక వ్యాఖ్యలు. మూసీ నది ప్రక్షాళనలో మరో ముందడుగు, అక్రమణల తొలగింపుకు చర్యలు. శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతుల ఆగ్రహం. సనాతన ధర్మరక్షణ బోర్డు కోసం సమయం వచ్చింది, తిరుపతి లడ్డూల మధ్య పవన్ కళ్యాణ్. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీతారాం ఏచూరి సంస్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబలించాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరి లేకపోవడం తీరని లోటు. ఏచూరి చూపిన మార్గంలో జమిలీ ఎన్నికలను అడ్డుకుంటాం, పోరాడతాం అన్నారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తికి సీతారాం ఏచూరి కృషి చేశారు. పేదల కోసం పాటుపడ్డారు. జీవితకాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు అరుదు. రాహుల్ గాంధీతో సీతారాం ఏచూరికి చాలా మంచి అనుబంధాలు ఉన్నాయి. దశాబ్దాల పాటు పేదల సమస్యలపై సీతారాం ఏచూరి కృషి చేశారు అని రేవంత్ గుర్తు చేశారు. వారు పాటించిన సిద్ధాంతాలను ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో, కేంద్ర ప్రభుత్వంలో రవనీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం, నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము, ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఈరోజు కళ్ళకు కనిపించినట్టుగా మనకు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద వ్యాఖ్యానించే ముందు కేంద్ర మంత్రివర్గంలో ఎవరో సామాన్య కార్యకర్త లేకపోతే వీధి రౌడీనో అలాంటి మాటలు మాట్లాడిందంటే వేరు. నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇట్లాంటి భాష, ఇట్లాంటి ఆలోచన విధానంతో మాట్లాడడము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఇట్లాంటి తప్పుడు విధానాలు, ఇలాంటి భాషా ప్రయోగాలు చేసినప్పుడు ఒక జడ్జి లాగా వ్యవహరించే సీతారాం ఏచూరి గారు లాంటి లేకపోవడం మనందరికీ ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఏది ఏమైనా జమిలీ ఎన్నికల్ని విభేదించడం, జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం, ఈరోజు భాషల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలువరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆ విధానంతో మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జనసేనలోకి చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోసయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తెలిసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రాజుకుంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలు కూడా ఈ వివాదంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే తాజాగా తమిళనాడు ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ సమస్యలు లేవా? లడ్డు తప్ప కల్తీ లడ్డు తిని ఎవరైనా చనిపోయారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తప్పు జరిగితే చర్యలు తీసుకోండి, కానీ లడ్డు బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దని వ్యాఖ్యానించారు. தயாரித்த நிறுவனம் இது, அவங்ககிட்ட தான் கேட்கணும். இது ஒரு நாட்டில் ஒரு பெரிய இது இல்லை. சாப்பிட்டவங்களாம் உயிரோடு இருக்காங்கல்ல, ஒன்றும் பிரச்சனை இல்லைல்ல. சரி, இனிமேல் அப்படி தயாரிக்கிங்கன்னு சொல்லிட்டு அது யாருக்கு ஒப்பந்தம் கொடுத்தோமோ அதை நீக்கிட்டு வேறு வேலையை பார்த்துக்கணும். இதுவே ஒரு தேசத்தின் மிகப்பெரிய பிரச்சனை, ஒரு நாட்டின் பிரச்சனையாக கொண்டு போகிறது. கோயில் லட்டு பூந்தி சிலேபியை விட்டே வெளியில் வர மாட்டீங்களே நீங்கள். எங்கள் பசி, எங்கள் நாட்டு மக்களின் பிரச்சனை 1 கோடி இருக்கு. உங்களால் உருவாக்கப்பட்டது, ஆட்சியில் இருக்கிறவங்களாலே உருவாக்கப்பட்ட பிரச்சனை ஏகப்பட்டது இருக்குது. அதை பற்றி பேசவே இல்லை நீங்கள். இப்போ ஒரு பிரச்சனையில் லட்டை பிடிச்சிட்டு கிளம்பிட்டீங்க. சரி, அதில் அவங்களுக்கு அந்த மாதிரி செஞ்சுருக்கக்கூடாது அப்படின்னா அது தவறு. அந்த தவறு யார் அதை செஞ்சாங்களோ அவங்ககிட்ட தான் விசாரிக்கணும்.
ஒரு ஒப்பந்தம் கொடுத்துருப்பாங்க ஒரு நிறுவனத்துக்கு, அப்படித்தானே அது. அப்போ எங்கே ஏன் இந்த மாதிரி வேலையை செஞ்சீங்கன்னு அவங்கள தான் கேட்கணும். அதை விட்டு நாட்டின் பொது பிரச்சனை மாதிரி இதை கொண்டுகிட்டு போகிறது. మూసీ నది ప్రక్షాళనలో మరో ముందడుగు పడింది. ఆదివారం నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని అక్రమణలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతగా నదీ గర్భంలోని అక్రమణలను తొలగించాలనుకున్నారు. ఈ క్రమంలో పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం పిల్లిగుడిసెలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇప్పుడు మూసీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం, ఇది మళ్ళీ పాత నగరం కాదు, ఇది మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నటువంటి నగరంగా, అంటే ఎప్పుడు కానీ ఒక దశ మహారదశ తిరుగుతూ ఉంటుంది. గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహాసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మళ్ళీ ఆ మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక, పారిశ్రామిక లేదా పర్యావరణ, నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం. తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించమంటారు. ఎవరికి కూడా పునరావాస కింద నష్టం చేసే ఆలోచన ఎవరికీ లేదు. అందరికీ రీహాబిలిటేషన్ జరుగుతుంది. అందరూ సహకరించాలి. ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతారో అనుకుంటారో అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం. స్థానికంగా ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరిస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఏదైనా ఒకటో అర ఉంటే నేను పత్రికల వారిని కూడా కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇది ఒక పెద్ద ఒక రెనోవేటెడ్ కాన్సెప్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నప్పుడు మీ అందరి సహకారం కూడా అవసరం. కాబట్టి మూసీ ప్రక్షాళన, మూసీ పునర్నిర్మాణము, మూసీ భవిష్యత్ తరానికి ఉపయోగపడే ఒక ప్రాజెక్టుగా చేసే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని కోరుతాను. ఎవరికి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన లేనే లేదు. ఏదైనా ఉంటే స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఎక్కడైనా పొరపాటున ఏదైనా మిస్ అయితే కూడా వాళ్ళ పక్షాన కూడా మేము అన్ని రకాల సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సో దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి హైదరాబాద్ ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో మరొకసారి మూసీ ద్వారా మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా ఉండే విధంగా అందరు సహకరించాలని కోరుతాం. ఇప్పుడు వాళ్ళు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకు జనరల్ ఎవరికైనా మనకు మనిషికి ఏం లేదు, దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళని అడిగినాం, వాళ్ళ ఇళ్లలో పోయినా ఎట్లయితే నివసిస్తున్నారో ఇచ్చినాక ఎవరు పోలే, వాళ్ళ ఇళ్లకైనా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. వాళ్ళకి ఏం ఇష్యూ లేదని వాళ్ళే స్వచ్ఛందంగా హ్యాపీగా చెప్తా ఉన్నారు. దయచేసి తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపవిత్ర పదార్థాలు వాడారని తెలిసి ఎంతో వేదన చెందినట్లు చెప్పారు. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలి. ల్యాబ్ నివేదికలు మనకు ఆధారం. అవి స్పష్టం చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. ఇంకా తప్పు జరగలేదంటే అపహాస్యమే అవుతుంది. ల్యాబులు ఇచ్చిన నివేదిక ప్రకారం కోర్టుకు వెళ్లాల్సిందే. కోర్టు విధించిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటివి మరోసారి జరగకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారియే గుర్తొస్తారు. లడ్డూ ప్రసాదం చేతిలోకి తీసుకోగానే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ఆ రూపమే కనిపిస్తుంది. ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం. అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి, అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది. కాబట్టి పంది యొక్క కొవ్వు,
గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి. అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు. భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవ్వరూ ఉద్యోగాలు చేయకూడదు అని అక్కడ. కాబట్టి ఎవరికైతే శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారికే ఆ కొలువులు ఇవ్వాలి అని భారతీయులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో మరి బయటకు వచ్చి చెప్పవలసిన ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం కదలాలి, ప్రజలు కదలాలి, ఈ ధర్మానికి గ్లాని కలగకుండా చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో భక్తులకి విశ్వాసం తప్పిపోయింది. ఏ ప్రసాదం వాళ్ళు ఇచ్చినా ఈ ప్రసాదంలో ఏం కలుస్తుందో అనేటటువంటి భయం. అంటే పూర్వం ఏ ప్రసాదం తీసుకున్నా కళ్ళకద్దుకొని తీసుకునేవారు, అంటే ధర్మబద్ధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రసాదం తీసుకోవాలన్నా ఒకలాంటి భయం వచ్చేసింది. దీనిలో ఏ పదార్థం కలుస్తుందో, మనం దీన్ని నిషిద్ధమైనటువంటి పదార్థాలు కలిసాయా, మన ధర్మానికి గ్లాని కలుగుతుంది అనేటటువంటి భావన వచ్చేసింది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చెయ్యాలి. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు సనాతన ధర్మరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం కోరారు. తిరుపతి బాలాజీ ప్రసాద్లో జంతువుల కొవ్వు, పంది కొవ్వు మరియు గుడ్ల మాంసం కొవ్వు కలిపినట్లు గుర్తించినందుకు మనమందరం తీవ్రంగా కలవరపడ్డాము. చాలా ప్రశ్నలకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే ఇది ఆలయాలను అపవిత్రం చేయడం, దాని భూ సమస్యలను మరియు ఇతర ధార్మిక పద్ధతులపై చాలా కఠిన చర్యలు తీసుకుంటుంది అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైందని శ్రీ కళ్యాణ్ పేర్కొన్నారు.